ఏంటమ్మా కమల, ఏంటి బొత్తిగా కంటికి నల్లపూస అయిపోతున్నావు? ఈ మధ్యన అస్సలు బయట కనిపించడమే లేదు. ఏంటమ్మా, సరిగ్గా మీ అత్తయ్య నీకు తిండి పెట్టడం లేదా ఏంటి? ఎందుకలా సన్నగా అయిపోయావు? మొన్న చూసినప్పుడు బాగా బుగ్గలు వచ్చాయి, చాలా అందంగా ఉన్నావు. ఈరోజేంటమ్మా ఇలా పీక్కుపోయావు? ఆ శారదాని రాణి అది నీకు అన్నం కూడా పెట్టడం లేదా ఏంటి? ఏంటమ్మా, ఇంకేంటి సంగతులు? ఏం విశేషాలు? అదేం లేదు పిన్ని, మా అత్తయ్య నన్ను బాగానే చూసుకుంటుంది. పోయినసారి మీరు చూసిన దానికి ఈరోజు నేను చూసిన దానికి నేనేం పెద్ద తేడాగా లేను. అయినా మీరు నిన్న సాయంత్రమేగా అరిటాకుల కోసం వచ్చి నన్ను చూసింది. ఒక్కరోజుకి నేను తగ్గిపోతానా ఏంటి? ఏదో నీ చేదస్తం కాకపోతేను. అయినా నీ మాటలను బట్టి నువ్వు నాతో ఏదో పని ఉండే వచ్చావని అర్థమవుతుందిలే. మధ్యలో మా అత్తనెందుకు తిట్టుకోవడం? ఆవిడ నన్ను బాగానే చూసుకుంటుంది, కానీ నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు పిన్ని. త్వరగా ఆ పని చూస్తే నాకు ఇంట్లో పని ఉంది. ఇదే కమల నీలో నాకు నచ్చేది. ఎదుటివారి మనసులో మాటని చటుక్కున పట్టేస్తావు. కానీ ఈరోజు నేను 2 పనుల మీద మీ ఇంటికి వచ్చాను. మా ఇంటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళ కోసం ఏదన్నా పండ్లు కొనాలి కదా. ఆ డబ్బెందుకు వేస్ట్ చేయడం? ఎలాగో మీ పెరట్లో అరటి చెట్టు ఉంది కదా. నువ్వు కనుక 1 డజన్ అరటి పళ్ళు కోసిచ్చావంటే అవి వాళ్ళకి పలహారాల కింద పెడతాను. అలాగే ఒక 10 అరిటాకులు కోసివమ్మా, వాళ్ళకి అందులోనే భోజనం పెట్టాలి అంటుంది. ఇంతలో అత్తగారి శారద అక్కడికి వస్తుంది. ఏంటే కాంతం అడుగుతున్నావు? అరటికాయలు ఇవ్వాలా? నీ పిసినారి బుద్ధి కాకపోతే మార్కెట్కి వెళ్ళి ఒక 100 రూపాయలతో అరటికాయలు కొనవచ్చు కదా. అయినా నీ గురించి నాకెందుకులే, కానీ మేమైతే అరటికాయలు అమ్మము, ఎవరికి కూడా ఊరికే ఇవ్వము. ఎందుకంటే మా ఇంట్లోనే పిల్లలున్నారు. మాకేమన్నా అరటి తోట ఉందా ఏంటి? ఉన్నది ఒక్కగానొక్క చెట్టు. అయినా ఆ అరటి చెట్టుకి ఆకులు ఎక్కడున్నాయే? రోజు నువ్వే తీసుకెళ్తున్నావు కదా. వెళ్ళు వెళ్ళు. అది కాదే శారదా, నేను నీ స్నేహితురాలను కదా. నేను అడిగితే నువ్వు కాదనువని నేను ఆ చనువు కొద్దీ నీ దగ్గరకు వచ్చాను. అయినా మీకే కనుక అరటి చెట్టు ఉందని ఓ గప్పలు పోకండమ్మా. మీకుంది కేవలం అరటి చెట్టే, అదేమీ అరటి తోట కాదు. చూస్తాను ఎన్నాళ్ళు నాకు ఇవ్వకుండా ఈ అరటి పండ్లను మీరు ఎలా పెంచుతారో అని అక్కడి నుంచి తిట్టుకుంటూ కాంతమ్మ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అత్తయ్య, ఆ కాంతమ్మ ఎన్ని మాటలందో విన్నారా? ఎన్నేసి మాటలని వెళ్ళింది. మనం నిజంగానే ఎందుకని అరటి తోట పెంచకూడదు? మన ఊర్లో అరటి చెట్టే లేదు, ఉన్నది మన ఒక్కగానొక్క చెట్టు. అదే మనం అరటి తోటను కనుక పెంచామంటే ఊరు మొత్తంలో మనకి చాలా డబ్బులు వస్తాయి అత్తయ్య. నన్ను నమ్మండి, మన అరటి చెట్లు బిజినెస్ చాలా వృద్ధి చెందుతుంది. అందుకే మీరు అరటి తోట వేద్దాం అత్తయ్య. సరే కోడలి పిల్ల, నువ్వు చాలా తెలివైన దానివి. అది కాక వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి అంటున్నావు. మనకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. అబ్బాయి ఒకసారి పొలం నుంచి వచ్చిన తర్వాత అబ్బాయితో కూడా ఒక మాట మాట్లాడి నువ్వు చెప్పినట్లే చేద్దాము. ఏదైతే ఉంది, మేం పడ్డ కష్టాలు మీరు పడకుండా హాయిగా బ్రతికితే చాలమ్మా. నేను ఉన్నంతకాలం నేనేం సాయం చేయాలన్నా చేస్తాను అంటుంది అత్తగారు శారద. భర్త ఇంటికి వచ్చిన తర్వాత కమల భర్తకి అరటికాయల తోట గురించి చెప్తుంది. అందరూ మాట్లాడుకొని అన్ని విధాలా అది సరైనదే అని చెప్పి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి అరటి తోటను ప్రారంభిద్దామని నిర్ణయించుకుంటారు. అరటి తోటలో
కొద్ది రోజుల్లోనే పంట చాలా బాగా పండుతుంది. చుట్టుపక్కల 4-5 గ్రామాల నుంచి అందరూ వచ్చి తమ అరటి తోటలోనే పంటను తీసుకువెళ్తూ ఉండేవాళ్ళు. శారద చాలా సంతోషపడి ఒకరోజు అక్కడికి ఒక సేటు వస్తాడు. చూడండి రంగయ్య, నేను మీ అరటికాయలన్నీ కొనాలనుకుంటున్నాను. మీ తోటలో పండే ప్రతి పంట, ప్రతి కాయని నేనే కొంటాను. ఇంకెవ్వరికీ మీరు అమ్మకూడదు. ఇలాగని మనం ఒక ఒప్పందం చేసుకుందాం. మీకు ఇష్టమైతే చెప్పండి. ఈరోజు, ఇప్పుడు, ఇక్కడి నుంచి ఈ పంట అంతటినీ నేను తీసుకుని వెళ్ళిపోతాను. మార్కెట్లో ఎంత రేటు పలుకుతుందో అంత రేటు నేను మీకు ఇచ్చి ఈ పంటను తీసుకెళ్తాను. ఎందుకంటే మీ అరటి తోట అంత ఫేమస్ అయిపోయింది. మరి అందరూ మీ అరటి పళ్ళు చాలా రుచిగా ఉన్నాయని, కష్టపడి పండించారు కాబట్టి ఆ కాయలకి అంత రుచి వచ్చిందని చెప్పుకుంటున్నారు. మీకు ఇష్టమైతే చెప్పండి. ఈ రోజు నుంచే వ్యాపారాన్ని మొదలు పెడదాం మన ఇద్దరి మధ్య. చాలా సంతోషం సేటు గారు. మేము కష్టపడే పని లేకుండా మీరే మా వ్యాపారాన్ని చేసి పెడతానంటే ఎందుకు కాదంటాం చెప్పండి. కానీ ఒక షరతు, డబ్బంతా ఇచ్చిన తర్వాతే పంటని లోడ్ చేసుకుని వెళ్ళాలి. అలాగైతేనే కదా మాలాంటి మధ్యతరగతి పేద రైతులు బ్రతికేది. ఆ విషయానికి మీకు ఇష్టమైతే నేను ఈ రోజు నుంచి మీతో వ్యాపారం చేయడానికి సిద్ధమే అని అంటాడు. అలాగే వారిరువురు ఇష్టపడి వాళ్ళిద్దరి మధ్యన వ్యాపారాన్ని పెంచుకుంటారు. ఆ సేటు డబ్బులిచ్చి పంట తీసుకువెళ్తాడు. ఆ డబ్బుతో రంగయ్య తన కుటుంబం చాలా సంతోషంగా ఉంటారు. అక్కడితోనే ఆ వ్యాపారాన్ని ఆపకుండా అరటిపళ్ళతో ఒక జ్యూస్ సెంటర్ని మొదలు పెడుతుంది కోడలు. ఇలా మధ్యతరగతి కుటుంబమైన శారదాలు చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్. అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ చేస్తే అలాంటి స్టోరీస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.